హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గాజర్ కా హల్వా అండి. క్యారెట్ స్వీటు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను క్యారెట్ని ఇలా తురిమి పక్కన పెట్టేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, గోడంబి, నెయ్యి, యాలక్కులు, కోవా అండి, చక్కెర, రుచికి సరిపడా చక్కెర అండి, పాలు. ముందుగా కుక్కర్లో మనం నెయ్యిని అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా క్యారెట్ తురుమైతే వేసేసుకున్నామండి. బాగా ఇది ఒక అర్ధగంట వరకు రోస్ట్ చేసేసుకోవాలండి. బాగా రోస్ట్, ఎంత రోస్ట్ అయితే అంత టేస్టీగా అయితే వస్తుందండి మనకి. చూడండి, ఇది చాలా హెల్తీ అండి, పిల్లల కళ్ళకి చాలా మంచిది క్యారెట్. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత పాలు వేసేస్తున్నాను. పాలు వేసి దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, 2 విజిల్స్ తర్వాత ఇందులోకి చక్కెర వేసుకుందాము. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత చివరిగా ఇందులోకి మనము కోవా వేసేసుకుందామండి. కోవా వేసుకుంటే ముందుగానే అడుగు అంటుకుంటుందని చివరిగా వేస్తున్నానండి. వేసి కోవాని కూడా ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని యాలకులు వేసేసుకుందాము. తర్వాత వేరే ప్యాన్ తీసేసుకొని ఇందులో నెయ్యి అయితే వేసేసుకుందామండి. నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదాం వేసి దీన్ని రెండింటిని బాగా రోస్ట్ అయితే చేసేసుకుందామండి. బాగా ముందే రోస్ట్ చేసేసి అందులోకి వేసేసుకుంటే మెత్తగా అయిపోతాయండి. చివరిగా వేసుకుంటే ఇలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.